పివి రెడ్డి సార్ మన సనాతన ధర్మం గురించి, మతానికి సంబంధించి చాలా చక్కగా చాలామంది ఉపయోగపడే విషయాలు చెప్పారు. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అందరూ ఆచరించాలి. ఈ విషయాలు అందరికీ చేరాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పండి, మనం ఎంత చెప్పినా దాని అంటారు కుక్కతోక వంకర అన్నట్టుగా చేసే పాపాలు చేస్తూనే ఉంటారు, మాట్లాడే మాటలు మాట్లాడుతూనే ఉంటారు. నిజంగా పాపాలు చేసిన వాళ్ళకి, నిజంగా చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? ధర్మరాజు చిన్న అశ్వత్థామ అతః అనే దానికి ఏదో 2 నిమిషాలు స్వర్గద్వారం ఓపెన్ కాలేదు అని ఒక మాట వింటూ ఉంటాం మనం. ఆయన అంత చిన్న అబద్ధం ఆడితేనే 2 నిమిషాలు 2 గడియలు ఏదో సంథింగ్ చెప్తూ ఉంటారు. నిజంగా అది జరుగుంటే, అది కథగా భావించే వాళ్ళు ఉంటారు, నార్మల్గా చెప్తున్నారు. ఆయనకే అలాంటి శిక్షలు ఉంటే నిమిత్త మాత్రులం, మానవ మాత్రులం మనం చేసే తప్పులకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? అసలు ఇలా రెచ్చగొట్టి ప్రాణాల మీదకి తీసుకొచ్చి ఒకరి ప్రాణాలు అకారణంగా పోవటానికి కారణమయ్యే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఈ లోకంలోనే ఉంటాయా? దానికి ఇంకో లోకం అనేది ఉందా? ఏం చెప్తారు మీరు, చెప్పండి. సో చాలా థ్యాంక్స్ మేడం, మంచి క్వశ్చన్ వేసిండ్రు. బ్లాక్ అండ్ వైట్ ఫస్ట్ మనం పురాతనం చూసి తీసుకుంటే మేడం, బ్లాక్ అండ్ వైట్ సినిమా అది ప్రోగ్రాంలు ఉండే కదా, బ్లాక్ అండ్ వైటే వచ్చేది కదా టీవీ. అది మన ఏది సినిమాలు ఫస్ట్ సినిమాలు, తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీలు కూడా ఉన్నాయి కొన్నాళ్ళు. బ్లాక్ అండ్ వైటే ఉండేది, మొత్తం కలర్ లేదు. అవును. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడు ఇంత అరాచకాలు ఉన్నాయా మేడం అప్పుడు? అంత పాతకాలం బెటర్ అంటారా ఏంటి? ఇప్పుడు చూడండి, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉన్నప్పుడు ఇంత అరాచకాలు ఉన్నాయా చూడండి. అంటే అరాచకాలు బయటికి రాలేదేమో, అంటే విజ్ఞానం లేదు కాబట్టి, అప్పట్లో ఇంత డెవలప్మెంట్ లేదు కాబట్టి. ఇప్పుడు యుగము ప్రారంభంలో, మధ్యలో, చివరిలో యుగము, ఇప్పుడు యుగం చూడండి, యుగము ఇప్పుడు భారీ కుంభవర్షం కురుస్తుంది. సాధారణ వర్షము ఎలాంటి ఇబ్బందులు లేకుండా, చెడు చేయకుండా వాతావరణం, ప్రకృతి ఒక బ్యాలెన్స్డ్ వర్షము సర్వ ప్రాణజీవుల రక్షణకు ఒక విధ్వంసం లేకుండా ఒక బ్యాలెన్స్డ్ వర్షము ప్రకృతి. చూడండి, ఒక ప్రళయం వచ్చే ముందు విపరీతంగా సుడిగాళ్ళు వస్తాయి, భూకంపాలు వస్తాయి. ఎగ్జాంపుల్గా బాగా భారీ కుంభవర్షాలు, ఉరుములు, మెరుపులు అన్నీ విపరీతంగా ప్రకృతి మీరు చూడండి, సృష్టి సంకేతాలు పంపుతుంది. సంకేతాలు పంపుతుంది. ఇప్పుడు చూడండి, మన యుగము మొత్తం ప్రారంభంలో జరిగినట్టు ఎండింగ్లో జరగదు, మధ్యాహ్నం ఉండదు, ఎండింగ్లో ఉండదు. ఇప్పుడు మనము ఒక ఇంట్లో కూర్చొని మనం ఇట్లా ఉన్నా కూడా యుగము ఎంత అంతానికి దగ్గరకు వస్తుంది కదా మేడం యుగం. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడు నీతి, నిజాయితీ, బ్యాలెన్స్డ్ లైఫ్, కల్చర్, అంటే మతాల మధ్యన బిహేవియర్స్, కల్చర్, అప్పుడు ఉన్న కల్చర్ ఇప్పుడు లేదు. మీరు చూడండి, ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందో అంత కలర్ఫుల్ సినిమాలు వచ్చినాయి. ఎంత కలర్ఫుల్ మనం అనుభవిస్తున్నామో, వ్యాధులు సంభవిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు టెక్నాలజీని తప్పుపడతారా అనే కామెంట్స్ వస్తాయి. తప్పు పట్టట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఒక మాట సార్, అంటే మీరు పురాతన కాలం అన్నారు కాబట్టి అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి డెవలప్మెంట్ జరిగింది. కొన్ని విషయాల్లో చాలా మెచ్చుకోదగ్గ మార్పులు వచ్చాయి. అంటే ఎక్కడన్నా ఒక చోట 1-2 చోట్ల ఇంకా అంటరానితనం, ఇంకా ఆ వ్యత్యాసాలు ఇంకేమన్నా ఉన్నాయేమో తెలియదు, కానీ చాలా వరకు మనుషుల మధ్య ఆ తరతర భేదాలు అనేది, నువ్వు బయటే కూర్చో, బయటే ఉండు, బయట తిను, ఇలాంటివి కాకుండా అందరూ సమిష్టిగా ఒకే కుటుంబంగా నడిచే కాలం అనేది ప్రజెంట్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మానవుని జనన మరణం మధ్యన జరిగే కర్మలు, జన్మించిన మానవునికి ఆ మరణం అనేది ప్రకృతి కల్పించేది కానీ మానవుడు కల్పించకపోయేది మరణాన్ని. మీరు బాగా గ్రహించండి. తోటి మానవుని ఒక డబ్బు కొరకు కావచ్చు, ఒక సమస్య గురించి కావచ్చు, ఆస్తి కొరకొచ్చు, అదమార్చలే, హత్యలు చేయలే. ఒక మనిషి మరణానికి ప్రకృతి కాలం నిర్ణయించిన సమయం మానవుడు తట్టుకోలేడు, ఆగబట్టలేడు. ప్రకృతి సహజ సిద్ధ మరణం పొందిండు తప్ప మానవుడు తోటి మానవునైతే మనము గత పురాతనంలో ఒక విలేజ్లో మనం ఆలోచన చేస్తే సర్వమతాలు జీవించడం, సర్వమతాల దేవుళ్ళను పూజించడం, సర్వమతాలు ఒక అన్నదమ్ముల లెక్క, ఒక సోదరుల లెక్క, పెద్దనాన్న, చిన్నాన్న, మేనత్త, పిల్లల లెక్క, ఊరంతా ఒక రక్తబంధం లెక్క జీవించిన వ్యవస్థ
నాటి సమాజం. ఉమ్, ఉమ్. నేటి సమాజం అంటే యుగము అంతానికి సమయం దగ్గర పడుతుంది. ఓకే. కాబట్టి అన్నీ మనిషి బ్యాలెన్స్ తప్ప మాట్లాడుతున్నాడు, బ్యాలెన్స్ జీవిస్తున్నాడు. ఉమ్. నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన సందేశం మీ ద్వారా ప్రజలకు ఇస్తున్నా మేడం. అయ్యో చెప్పండి. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఉమ్, మతాలను రెచ్చగొట్టడము, వ్యక్తులను రెచ్చగొట్టడము, వ్యక్తులను కించపరచడము, మతాలను కించపరచడము, ఇతరులను హత్యలు చేయడము, అవును, ఇతరుల ఆస్తి హత్యకి ప్రేరేపించడం కూడా, ఆత్మహత్యలకు ప్రేరేపించడం కూడా. ఆత్మహత్యలు ప్రేరేపించడము, హత్యలు చేయడము, దురాచారాలు చేయడము, అంటే అహింస, హింస, ఇవన్నీ మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి మేడం. భగవంతుడు ఉన్నాడు 100% అంటే ఎగ్జాంపుల్గా మనం ఒక మతం గురించి మాట్లాడతాం. ఉమ్, ఇప్పుడు సర్వ మతాలలో మీరు చూడండి, ఒక మతం తన మతమే గొప్పదని తన ముఖం తనకు అవపడదు. ఉమ్, ఉమ్. తన మతము నా ముఖం నాకు అవపడదు, నా ముఖం మీకు, మీ ముఖం నాకు అవపడుతుంది. నా ముఖంపై ఎలా ఉంది మచ్చలు, మీ ముఖంపై ఎలా ఉందన్నది ఇప్పుడు మానవునికి దిక్సూచిగా తోటి మానవుడు కర్మలు చేస్తాడు. ఉమ్, ఉమ్. భగవంతుడు ఒక వ్యక్తిని తన కర్మలు అమలు చేయడానికి భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి మంచి చేయడు, చెడు చేయడు. ఉమ్, భగవంతుడు విశ్వరూపంలో తన చుట్టూ వాతావరణంలో మనుషుల ద్వారానే తన కర్మలు చేపిస్తాడు, అమలు చేస్తాడు. ఉమ్, ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాడు, కించపరుస్తున్నాడు, ఒక మతాన్ని కించపరుస్తున్నాడు, ఒక వ్యక్తికి అన్యాయం చేస్తున్నాడు, ఒక వ్యక్తి ఒక మతానికి అన్యాయం చేస్తున్నాడు అంటే ఉమ్. ఆ మతం వాళ్ళు బలవంతంగా దృఢంగా తయారవటానికి భగవంతుడు ఒక వ్యక్తితోని మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, ఉమ్. ఏదైనా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి కీడు చేస్తున్నాడంటే ఆ వ్యక్తి దృఢంగా బలంగా తయారవటానికి ఒక వ్యక్తి అన్యాయం చేస్తున్నట్లు లెక్క. ఉమ్. ఒక వ్యక్తి శత్రువు ఉన్నాడంటే అది పక్కా దైవానుగ్రహం, అతనికి మంచి సంకేతాలు రాబోతున్నాయి, అది దృఢంగా బలంగా తయారు కాబోతున్నాడు. ఉమ్. ఇప్పుడు మీరు చూడండి, దొంగలు ఉన్నారంటేనే మనం తాళాలు వేస్తాం, ఉమ్, ఉమ్. హై సెక్యూరిటీ పెట్టుకుంటాం మనం. ఉమ్, అసలు దొంగలేరు అయినప్పుడు మనం ఎక్కడ తాళాలు వేస్తాం? ఇంటికి తాళాలు వేస్తాం మేడం, ఉమ్. ఇంటికి తాళాలు వేయలేం. ఇప్పుడు మీరు చూడండి, ఒక వ్యక్తి వాళ్ళు కీడు చేస్తున్నాడంటే ఆ వ్యక్తిని ఎట్లా తట్టుకోవాలి, ఆ వ్యక్తి ద్వారా నేను ఎట్లా రక్షణ పొందాలి అన్నది ఆయన దగ్గర బలాన్ని 10 ఇంతలు పెంచుకుంటాడు. ఉమ్. ఇదే వ్యక్తి కనుక ఆ వ్యక్తికి శత్రువు కాకుంటే ఆ వ్యక్తి స్థానబలము 10% 100% ఉంటుంది. ఓకే. ఒక శత్రువు తయారవుతుందంటే తన బలము 1000 రెట్లు పెంచుకుంటాడు అతను. ఉమ్. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి చూడండి, ఈ వ్యక్తి పలానా వ్యక్తి నన్ను కించపరిచిన, అన్యాయం చేసిన, అది నా మంచికి జరిగిందనే అనుభవాలు మనం చుట్టూ వాతావరణంలో మీరు 100 చెప్తారు చూడండి. రైట్. ఆ వ్యక్తి నా మంచికే కొంచెం చెడు చేసిండు, ఉమ్, ఉమ్. ఆ వ్యక్తికి నా మంచికే నన్ను కించపరిచిండు, ఉమ్. ఆ వ్యక్తి ఒక్క దుర్మార్గుడు చేయబట్టే ఆ దైవానుగ్రహం ఉన్న వ్యక్తి ఉమ్. మంచి మార్గంలో పోతాడు. ఇప్పుడు నేను అడిగిన ఒక క్వశ్చన్, మీరు ఎలాంటి శిక్ష అనుభవిస్తారు అని. శిక్ష అనుభవించేది ఇప్పుడు మీరు చూడండి, ఒక వ్యక్తికి జనన అంటే మరణ మధ్యన జరిగే వాళ్ళ మరణం ద్వారా, వాళ్ళు పడే శిక్ష ద్వారా, అంటే ఇక్కడే కనుక అలాంటి శిక్షలు అనుభవిస్తే వీళ్ళు ఇలాంటి పాపాలు చేశారు కాబట్టి ఇలాంటి శిక్షలు అనుభవిస్తున్నారు అనేది బ్రతుకున్న వాళ్ళకి మనకేమన్నా తెలిసే అవకాశం ఏదన్నా ఉంటుందంటారా? అసలు దయచేసి మేధావులు అర్థం చేసుకోవాలని మానిస్తున్నాం, నేను దీవిస్తున్నాను మేడం. ఒకటి, ఏదైనా ఒక మంచివాడిని రక్షించాలన్నా కూడా, ఒక చెడ్డవాడిని శిక్షించాలన్నా కూడా భగవంతుడు ఏదో ఒక మానవ రూపంగానే వచ్చి రక్షిస్తాడు, ఏదో ఒక మానవ రూపంగానే వచ్చి శిక్షిస్తాడు తన కర్మను. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తిని హత్య చేయాలన్నా కూడా, ఒక వ్యక్తిని రక్షించాలన్నా కూడా, ఒక వ్యక్తిని శిక్షించాలన్నా కూడా అది దైవానుగ్రహం లేదు, నడవదు మేడం. విన్నారా? 100% దైవానుగ్రహంలో నడవదు. ఇప్పుడు ఒక వ్యక్తిని హత్య చేయాలన్నా కూడా ఆ హత్యకు ప్లాను ఆ భగవంతుని అనుగ్రహం ఉంటేనే ఆ వ్యక్తి హత్య సక్సెస్ అవుతుంది. ఆడ పాపం మండిన వాడిని చేతనే భగవంతుడు హత్య చేపిస్తాడు మేడం. పాపం మండిన వాడి చేతనే పాపాలు చేపిస్తాడు. కానీ పాపాలు చేసే వ్యక్తి మంచి చేసేవాని వ్యక్తి కన్నా పవిత్రమైన వ్యక్తి భగవంతుని దృష్టిలో.
ఆ పాత్రలు అనుభవించేది ఒక వ్యక్తి, ఒక దుర్మార్గం అనేది మీరు చూడండి. ఇప్పుడు ఏ మతం ఆ మతమే గొప్ప అని అనుకుంటున్నారు కదా. ఏ మతం ఆ మతమే గొప్ప అని అనుకున్నప్పుడు సర్వ మతాలలో మీరు చూడండి సర్వ రకాలు ఉన్నారు. అన్ని మతాలలో చూస్తే మనము ఆలోచన చేస్తే అన్ని మతాల్లో దేవుని లాంటి వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల్లో రాక్షసులు లాంటి వాళ్ళు ఉన్నారు. మీరు చూడండి బ్యాలెన్స్, మీరు చూడండి అన్ని మతాల్లో ఒక దేవుని విశ్వరూపం లెక్క భగవంతుడే దిగొచ్చిండు, భగవంతుడే అన్నట్టుగా ఉన్నారు అన్ని మతాల్లో. అన్ని మతాల్లో రాక్షసుడు అంటే ఒక రాక్షసుడు అన్న స్వభావం, ఒక రాక్షసుడు, ఒక అంతకుడు, ఒక ఉన్మాదుడు, ఒక దుర్మార్గుడు అని మనం ఎట్లయితే సంబోధిస్తున్నామో అన్ని మతాల్లో ఉన్నారు. కారణం ఏంటంటే అన్ని మతాల సృష్టి భగవంతుడే. అట్లే జన్మించిన మానవునికి మరణం తప్పదు, జన్మించిన మానవునికి జనన మరణం మధ్యన జరిగే శిక్షలు తప్పవు. సత్కర్మ దుష్కర్మ సృష్టి కాలచక్రంలో అది వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఈ సత్కర్మ దుష్కర్మలు అమలు చేయటానికి భగవంతుడు విశ్వరూపంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఆ భగవంతుని అనుగ్రహమే కదా మేడం, ఆ భగవంతుని అనుగ్రహమే కదా. రైట్. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చెడును వికర్షించుకుంటూ మంచిని ఆకర్షించుకుంటూ మనం ఎట్లయితే ప్రయాణం చేస్తామో, చెడును చేయమని మనిషి కాదు భగవంతుడు చెప్పినా చెడు చేయకూడదు. రైట్. ఈ కలియుగంలో అగుపడే దేవుడు ఆ వ్యక్తే. భగవంతుడు చెడు చేయమన్నా చెయ్యని వ్యక్తే మానవుని దృష్టిలో భగవంతుడు. రైట్. ఒక వ్యక్తిని కించపరచాలి, ఒక వ్యక్తిని కీడు చేయాలంటే భగవంతుడు దాని కర్మ అది. భగవంతుడు వచ్చి చేయడు. ఒక వ్యక్తి రూపంగానే వచ్చి వ్యక్తికి కీడు చేస్తాడు, ఒక వ్యక్తి రూపంగానే వచ్చి ఒక వ్యక్తికి మంచి చేస్తాడు. ఇప్పుడు ఈ అనంత విశ్వంలో మీరు చూడండి క్షణం కూడా మంచిదే, క్షణం కూడా చెడ్డదే. ఏ క్షణం మంచిది కాదు, ఏ క్షణం చెడ్డది కాదు. మంచి చెడు, నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ చెడు, మంచి మంచి చెడు. మీరు చూడండి ఒక క్షణంలో మంచి జరుగుతుంది, అదే క్షణంలో చెడు జరుగుతుంది. మీరు చూడండి ఏ క్షణం మంచిది కాదు, ఏ క్షణం చెడుది కాదు. చెడు మంచి, మంచి చెడు, ఈ రెండు ఒక తల్లిదండ్రులకు పుట్టినాయి. కాబట్టి ఈ కర్మలు జన్మించిన మానవునికి కర్మలు మంచి చెడు, చెడు మంచి. ఇప్పుడు నేను లాస్ట్ చివరగా ఒకటే చెప్తాను మేడం, చెప్పండి. నేను ఒక దివ్య దృష్టితో ఈ నవగ్రహాల మనుగడ ఎలా సాగుతుంది శూన్యంలో, చెడును వికర్షించుకుంటూ మంచిని ఆకర్షించుకుంటూ శూన్యంలో బ్యాలెన్స్ తప్పకుండా లయ తప్పకుండా జీవిస్తున్నాయి, మనుగడ కొనసాగుతున్నది. కొన్ని లక్షల వేల కిలోమీటర్ల ప్రయాణంతో ప్రయాణిస్తున్నాయి. అది ఎక్కడ నిత్య జీవితంలో జరిగే యాక్సిడెంట్ లాగా ఎక్కడ యాక్సిడెంట్ అయితే లేవు గ్రహాల మధ్యన. అలా అయితే కనుక ఖగోళం అనేది మన భూగోళం ఎప్పుడో బ్లాస్ట్ అయిపోతుంది. అయితే భూగోళంపై జన్మించిన మానవుడు గ్రహాల స్థితిగతులను బట్టి మానవుడు జీవించట్లేదు. గ్రహాలు ఆకర్షించుకుంటూ వికర్షించుకుంటూ శూన్యంలో ప్రయాణిస్తున్నాయి. అంటే చెడును వికర్షించుకుంటూ మంచిని ఆకర్షించుకుంటూ. అదే మానవుడు చూడండి చెడును వికర్షించుకుంటూ మంచిని ఆకర్షించుకుంటూ జీవిస్తే ఆ మానవునికి ఆ లైఫ్ గోల్డెన్ లైఫ్. ఆ మనిషి కలియుగంలో అగుపడే దేవునిలాగా జీవిస్తాడు. కాబట్టి నా సందేశం ఏంటంటే నిత్య జీవితంలో సర్వ మతాల భగవంతుడు ఒకే ఒకడు అంటాడు, నువ్వు 1,000,000 పూజలు చేయి, 1,000,000 జపాలు చేయి, నువ్వు కోట్లు 100,000 లక్షల కోట్లు సంపాదించు, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని కీడు చేసుకుంటూ దౌర్జన్యం చేసుకుంటూ వారికి అన్యాయం చేసుకుంటూ నువ్వు కోట్ల డబ్బు సంపాదించి నువ్వు కోట్ల పూజలు జపాలు యోగాలు చేసి నువ్వు నా గుడికి వచ్చిన నాయన నేను ఒకటే మార్కేస్తున్నా, నీ చుట్టూ వాతావరణంలో ఇది భగవంతుని సంబోధన చెప్తున్నా, నీ చుట్టూ వాతావరణంలో నువ్వు అందరికీ కీడు చేసినావు, అన్యాయం చేసినావు, నువ్వు అలా 99 మార్కులు మైనస్లో ఉన్నాయి, నా దగ్గరికి నీ జన్మ కారణం నేను ఒక్కనే కాబట్టి నేను ఒక మార్కు నేను వేస్తున్నా, నువ్వు ఆడ 99 మార్కులు మైనస్లో ఉన్నావు, నేను ఒక్క మార్కు వాడుతున్నా, నా దృష్టిలో నువ్వు ఫెయిల్ అయినావు పో అని పంపిస్తాడు భగవంతుడు. రైట్. అదే భగవంతుడు మీరు చూడండి దైవానుగ్రహం ఉన్న వ్యక్తులకు నీ చుట్టూ వాతావరణంలో నీ చుట్టూ సర్వ మానవలిలో నీ చుట్టూ జన్మించిన ప్రతి మానవుడు భగవంతుడి విశ్వరూపమే అని నీ తోటి సమాజంలో మనం నిత్యం జీవిస్తున్న మన చుట్టూ వాతావరణ సమాజంలో
ప్రతి మానవుడు కూడా దైవానుగ్రహమే అని అనుకుంటూ ప్రతి వారికి మేలు చేస్తూ నువ్వు జీవిస్తే ఆడ చుట్టూ వాతావరణంలో 99 మార్కులు పడితే భగవంతుని దగ్గర పోతే ఆ 1 మార్కు తప్పనిసరి వేస్తాడు, 100 మార్కులు పడతాయి. అంటే ఆ వ్యక్తి జీవితంలో భగవంతుని దృష్టిలో 100 మార్కులు సాధిస్తాడు. కానీ ఇప్పుడు నేటి సమాజం ఏమనుకుంటుందంటే నీ చుట్టూ ప్రజలకు అన్యాయం చేస్తూ ఆ విచ్చలవిడి డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బు కొరకు హత్యలు చేస్తున్నారు. కానీ తన గొయ్యి తవ్వుకుంటున్నాను అర్థమవుతలేదు. భగవంతుని దృష్టిలో ఆ వ్యక్తి ఎన్ని కోట్లు పూజలు జపాలు చేసినా కూడా చాలా మంది మధ్యంతర మరణాలు పొందుతున్నారు. కారణం ఏంది? నువ్వు చుట్టూ సమాజానికి కీడు చేస్తున్నావు. ఆడ 99 మార్కులు నీకు అక్కడే పడుతున్నాయి, మైనస్లో ఉన్నాయి. నేను 1 మార్క్ వేస్తున్నా, నువ్వు ఫెయిల్ అయినా నాయన, అందుకే నేను మధ్యన మరణించినావు. నా గుడికి వచ్చినా కూడా నేను ఇప్పుడు తిరుపతి పోయేస్తున్నారు, చాలా మంది గుళ్ళలకు పోయినరు, యాక్సిడెంట్లు అయితేనే మరణిస్తున్నాయి. కారణం ఏంది? భగవంతుడు ఆ కర్మ రాసి పెట్టిన తప్పదు. కాబట్టి నా దివ్య దృష్టి ప్రకారం చెప్తున్నా, జన్మించిన ప్రతి ప్రాణజీవి, ప్రతి మానవుడు దైవానుగ్రహమే. ప్రతి మానవుని ప్రేమించు, చెడును వికర్షించు, మంచిని ఆకర్షించుకుంటూ జీవించు. భగవంతుని దగ్గర 100 మార్కులు పడితే చుట్టూ సమాజంలో 100 మార్కులు పడితే నీ దేహము నీకు సపోర్ట్ ఇస్తుంది, నీ ఆత్మ నీకు శత్రువు కాదు. ఎప్పుడైతే నీ ఆత్మ ఇతరులకు అన్యాయం చేసుకుంటూ నువ్వు కోట్లు సంపాదించినా కూడా నీ హృదయమే దేవాలయము, నీ ఆత్మనే పరమాత్మ. నీ ఆత్మ నీకు బద్ధ శత్రువు అవుతుంది. నీ ఆత్మ నీ దేహం అంతయ్యే వరకు, నీ ఆత్మ నీకు శత్రువు అయిపోయి నువ్వు అంతయ్యే వరకు నిన్ను ఎన్ని కోట్లు సంపాదించినా నీ మానసిక తృప్తి లేకుండా ఆ వ్యక్తి మరణిస్తాడు. సో చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మరణం ఎలా సంభవిస్తుంది అనేది చాలా చక్కగా చెప్పారు పివి రెడ్డి సార్. గతంలో కూడా చాలా వీడియోస్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి సపరేట్గా మాట్లాడటానికి గల రీజన్స్ అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో మతాల మధ్య, మనుషుల మధ్య వ్యత్యాసాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రేపటి తరానికి అసలు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఒక డౌట్ వచ్చి ఈ వీడియోస్ చేయడానికి ఒక రీజన్ అయింది ఈ రోజున. పివి రెడ్డి సార్ చెప్పినట్టుగా మన మధ్య మాటల యుద్ధాలు కాదు, మంచితనానికి సంబంధించిన యుద్ధాలు జరగాలి. మంచిని ఎంతగా నువ్వు ప్రేమిస్తే దాన్ని పరవసానం కానీ దాని నుంచి వచ్చే ప్రతిఫలం కానీ అంత గొప్పగా ఉంటుంది. ప్రయత్నించి చూడండి. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. పివి రెడ్డి సార్తో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.